గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి కాన్సెప్ట్ స్ట్రైట్ లైన్స్. ప్రీవియస్ క్లాస్లో మనం స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. అండ్ కండిషన్ ఫర్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ లైన్స్ నేర్చుకున్నాం. అంటే టూ లైన్స్ ప్యారలల్గా ఉంటే వాటి స్లోప్స్ ఎలా ఉండాలి, పర్పెండిక్యులర్గా ఉంటే వాటి స్లోప్స్ ఎలా ఉండాలి, వాటి కండిషన్స్ ఏంటి అని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే టూ లైన్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య యాంగిల్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి. సో యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అనేటువంటిది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, లెట్ ఇట్ బి ఏ లైన్ L1. ఇది ఒక L1 అనేటువంటి ఒక లైన్. ఇంకొక లైన్ దీనికి ఇంటర్సెక్ట్ చేసుకున్నది, ఇది L2. ఈ రెండు ఇలా ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు ఆ టూ లైన్స్ మధ్యలో సమ్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ కేసెస్ మనం అరేస్ అవుతాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఈ లైన్స్కి స్లోప్స్ ఇచ్చేస్తాడు. స్లోప్స్ ఇచ్చేసి యాంగిల్ ఎంత అంటాడు. ఇప్పుడు ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ వచ్చి M1, ఫస్ట్ లైన్ యొక్క వాలు M1, సెకండ్ లైన్ వాలు M2 అనుకుందాం. మరి ఈ రెండు లైన్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క మధ్యలో ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ ఎంత అన్నప్పుడు మనం tan θని అప్లై చేస్తాం. దట్ ఈస్ tan θ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ M1 మైనస్ M2 బై 1 ప్లస్ M1 ఇంటూ M2. దిస్ ఈస్ అ ఫార్ములా టు ఫైండ్ యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్స్. ఓకేనా? ఇన్ కేస్ సమ్ ఆఫ్ ది కేసెస్లో ఏం చేస్తాడంటే లైన్ ఈక్వేషన్స్ ఇస్తాడు. సో ఈ ఫామ్లో A1x ప్లస్ B1y ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ అ ఫస్ట్ లైన్. అండ్ ద సెకండ్ లైన్ A2x ప్లస్ B2y ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా సెకండ్ లైన్ ఇస్తాడు. ఇలా టూ ఈక్వేషన్ ఫామ్స్ ఇచ్చేసి వాటి మధ్య యాంగిల్ ఎంత అని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీరు ఈ ఈక్వేషన్స్కి స్లోప్స్ కనుక్కొని ఈ tan θ ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేయొచ్చు. లేదు డైరెక్ట్లీ వి గో ఫర్ ది cos θ ఫార్ములా. సో cos θ ఫార్ములా ఎలా చేయాలంటే cos θ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా, ఈక్వేషన్స్లో ఉన్నటువంటి ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఈ రెండింటిని గుణించాలి. అంటే A1 ఇంటూ A2. అదేవిధంగా y కోఎఫిషియెంట్స్ని గుణించాలి, B1 ఇంటూ B2. ఈ రెండింటిని యాడ్ చేయండి. సో A1 A2 ప్లస్ B1 B2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్లో వచ్చేటువంటి కోఎఫిషియెంట్స్ని స్క్వేర్ సమ్ చేయాలి. అంటే A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ఇంటూ సేమ్ అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్లో వచ్చేటువంటి స్క్వేర్ సమ్స్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్. సో దిస్ ఈస్ అ ఫార్ములా టు ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్స్. ఎప్పుడైతే ఈక్వేషన్స్ ఇస్తాడో ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఈక్వేషన్స్ కాకుండా డైరెక్ట్గా వాడు స్లోప్స్ ఇచ్చాడంటే tan θని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని మనము ఆల్రెడీ టూ లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి లేదా పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే ఇక్కడ కండిషన్స్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, టూ లైన్స్ ప్యారలల్గా ఉన్నాయనుకోండి, వాటి మధ్య యాంగిల్ ఏం లేదు అని అర్థం. సో యాంగిల్ 0 అవ్వాలి. ఇది ఎప్పుడు 0 అవుతుంది అంటే ఇక్కడ న్యూమరేటర్ 0 అయినప్పుడు. అంటే M1 మైనస్ M2 0 అవ్వాలి. దట్ ఈస్ M1 మైనస్ M2 0 అవ్వాలి. అంటే ఏమవుతుంది, ఈ మైనస్ M2 అటువైపు వచ్చింది అనుకోండి, M1 ఈజ్ ఈక్వల్ టు M2. అంటే చూడండి, ఆటోమేటిక్గా వాలులు ఈక్వల్ అవుతున్నాయి. కాబట్టి స్లోప్స్ ఈక్వల్ అవుతున్నాయంటే M1 ఈజ్ ఈక్వల్ టు M2. ఓకేనా? ఒకవేళ పర్పెండిక్యులర్గా ఉంటే అంటే వాటి మధ్య యాంగిల్ ఎంత ఉండాలి, 90 డిగ్రీ కదా. 90 డిగ్రీ అంటే ఇక్కడ tan వాల్యూ గమనించినట్లయితే tan 90 ఇన్ఫినిటీ. ఈ ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుందంటే ఈ డినామినేటర్ 0 అయినప్పుడు ఇన్ఫినిటీ వస్తుంది. సో డినామినేటర్ 0 అవ్వాలంటే 1 ప్లస్ M1 ఇంటూ M2 అనేది 0 అవ్వాలి. సో దీని నుంచి ఈ M1 ఇంటూ M2 ఏమవుతుందంటే +1 అటువైపు వస్తే -1. దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ పర్పెండిక్యులర్ లైన్స్. ఒకవేళ డైరెక్ట్గా ఈక్వేషన్స్ ఇచ్చేసి మీకు ఆ ప్యారలల్ లైన్ కండిషన్ కానీ పర్పెండిక్యులర్ లైన్ కండిషన్ కానీ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి అవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ A1x ప్లస్ B1y ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. మరి సెకండ్ ఈక్వేషన్ వచ్చి A2x ప్లస్ B2y ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్ కదా. ఇప్పుడు ఇలా ఈక్వేషన్ ఫామ్లో ఇచ్చి టూ లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి అని చెప్పాడు అనుకోండి. ప్యారలల్గా ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉంటాయి, y కోఎఫిషియెంట్స్ రేషియో ఈక్వల్గా ఉండాలి. x కోఎఫిషియెంట్స్ రేషియో
ఈజ్ ఈక్వల్ టు ది వై కోఎఫిషియన్స్ రేషియో. అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఇలా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే ఆ లైన్స్ ప్యారలల్ అని చెప్పచ్చు. ఒకవేళ పర్పెండిక్యులర్గా ఉంది, ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు పర్పెండిక్యులర్గా ఉన్నాయి అనేది మనం కండిషన్ అడిగాడు అనుకోండి, అప్పుడు మీకు పర్పెండిక్యులర్గా ఉండాలంటే ఇక్కడ కాస్ వాల్యూ అనమాట. అంటే cos 90 ఎంత అండి? 0. cos 0 1, cos 90 0. ఇది ఈ కాస్ వాల్యూ 0 అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి న్యూమరేటర్ 0 అవ్వాలి. న్యూమరేటర్ ఏముంది అక్కడ? a1a2 ప్లస్ b1b2 ఉంది. సో ఇది 0 అవ్వాలి. సో a1a2 ప్లస్ b1b2 అనేది 0 అయిపోతే అప్పుడు ఆ లైన్స్ ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఓకేనా? సో ఇట్లా ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఆ పర్పెండిక్యులర్ కండిషన్ చూడండి, ప్యారలల్ ఇచ్చినప్పుడు కండిషన్స్ ఇవి డైరెక్ట్గా అడిగినప్పుడు యూజ్ చేయండి. ప్రాబ్లమేటిక్ వచ్చినప్పుడు మీరు ఆ స్లోప్లోకి కన్వర్ట్ 2 లైన్స్ ఇచ్చి ఆ 2 లైన్స్కి వాడు స్లోప్ ఇచ్చేసి యాంగిల్ అడిగాడంటే మనము tan θ ఫార్ములా యూజ్ చేస్తాం. tan θ ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2/1 ప్లస్ m1 m2 ఫార్ములా యూజ్ చేస్తాం. అప్పుడు కండిషన్ ఏంటంటే ప్యారలల్గా ఉండాలంటే m1 ఈజ్ ఈక్వల్ టు m2. m1 ఈజ్ ఈక్వల్ టు m2. అదే పర్పెండిక్యులర్గా ఉండాలంటే కండిషన్ m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. ఇన్ కేస్ ఇట్లా ఈక్వేషన్స్ ఇచ్చాడు అనుకోండి, 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు, అలా ఇచ్చినప్పుడు మనం ఆ 2 స్ట్రైట్ లైన్స్ మధ్య యాంగిల్ కనుక్కోవాలంటే మనం cos θ ఫార్ములా యూజ్ చేస్తాం. సో cos θ ఈజ్ ఈక్వల్ టు a1a2 ప్లస్ b1b2 బై రూట్ ఆఫ్ a1² ప్లస్ b1² ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2² ప్లస్ b2² ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇట్లా ఈక్వేషన్స్ ఇచ్చి ప్యారలల్ కండిషన్ కానీ పర్పెండిక్యులర్ కండిషన్ అడిగాడు అనుకోండి, ప్యారలల్ అంటే వీటి రేషియోస్ ఈక్వల్గా ఉండాలి. కోఎఫిషియంట్ రేషియోస్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఇట్లా కోఎఫిషియంట్స్ రేషియోస్ ఈక్వల్గా ఉంటే అవి ప్యారలల్ అనమాట. మరి పర్పెండిక్యులర్గా ఉంటే వాటి ప్రోడక్ట్ a1 ఇంటూ a2 ప్లస్ b1 ఇంటూ b2 వాటి ప్రోడక్ట్ అనేటువంటిది 0 అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ వీటిలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో ఒకసారి చూద్దాం. చూడండి క్వశ్చన్, ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ఈజ్ π/4 అండ్ ద స్లోప్ ఆఫ్ వన్ ఆఫ్ ది లైన్ ఈజ్ 3, ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ది అదర్ లైన్ అన్నాడు. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. అలా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు వాటి మధ్య ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ ఇచ్చేసాడు. ఇలా ఉన్నాయనుకుందాం 2 లైన్స్. లెట్ ఇట్ బి ఫస్ట్ లైన్ L1 అండ్ ది సెకండ్ లైన్ L2. ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. అప్పుడు వాటి మధ్య ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత అంటే π/4. 5/4 అంటే 45 డిగ్రీ. ఇప్పుడు ఫస్ట్ లైన్ యాంగిల్ ఇచ్చేసాడు, ఫస్ట్ లైన్ స్లోప్ ఇచ్చాడు, దట్ ఈస్ m1 ఈజ్ ఈక్వల్ టు 3. అయితే సెకండ్ లైన్ స్లోప్ ఎంత అన్నాడు, దాన్ని సెకండ్ లైన్ m2, దాన్ని m అనుకుందాం, m వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ స్లోప్స్ ఇచ్చి యాంగిల్ ఇచ్చాడు కాబట్టి వి గో ఫర్ ది tan θ ఫార్ములా. tan θ ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2/1 ప్లస్ m1 ఇంటూ m2. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. tan θ ఇక్కడ 45 కాబట్టి tan 45 ఎంత అంటే 1. సో 1 ఈజ్ ఈక్వల్ టు m1 దట్ ఈస్ ద ఫస్ట్ లైన్ స్లోప్ 3 మైనస్ సెకండ్ లైన్ స్లోప్ m అనుకున్నాం కాబట్టి m బై 1 ప్లస్ m1 ఇంటూ m2 అంటే 3 ఇంటూ m 3m. ఇప్పుడు ఈ మొత్తం ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటువైపు పంపించండి, 1 అని మల్టిప్లై చేస్తుంది. దట్ మీన్స్ విచ్ ఇంప్లైస్ 1 ప్లస్ 3m ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ m. దీని నుంచి మనం m ఫైండ్ అవుట్ చేయాలి. సో m టర్మ్స్ అన్ని ఒకవైపు తీసుకొస్తే 3m ప్లస్ m 4m ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 ఉంది, ఆ పక్క వస్తే -1. సో 4m ఈజ్ ఈక్వల్ టు 2. 4m ఈక్వల్ టు 2. దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది m వాల్యూ. సో 2/4 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత 1/2. సో నౌ ది స్లోప్ ఆఫ్ ది సెకండ్ లైన్ ఈస్ 1/2. 2 స్లోప్స్ ఇచ్చి యాంగిల్ ఇచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసేదానికి రెడీగా ఉండాలి. అండ్ ద నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4x మైనస్ 5 ప్లస్ 7 ఈక్వల్ టు 0, 3x మైనస్ 5y మైనస్ 9 ఈక్వల్ టు 0. సరళ రేఖల మధ్య కోణం ఎంత అన్నాడు. ఇట్లా ఇక్కడ 2 సరళ రేఖలు ఉన్నాయనుకుందాం, ఈ 2 ఇలా కట్ చేసుకుంటున్నాయి. అయితే వీటి మధ్య కోణం అడిగాడు కాబట్టి ఇచ్చినటువంటి సరళ రేఖలు గమనించండి.
వాల్యూలు ఇవ్వలేదు, డైరెక్ట్గా ఈక్వేషన్ ఫార్ములా ఇచ్చాడు కాబట్టి మనం డైరెక్ట్గా కాస్ థీటా ఫార్ములాకి వెళ్ళిపోతాం. కాస్ థీటా ఫార్ములా ఏంటి? a1a2 ప్లస్ b1b2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. జస్ట్ ఇక్కడ మీకు ఫార్ములా రాశానంతే, బట్ మీరు ఈ ఫార్ములా నేర్చుకునేటప్పుడే ఒక ఇమాజినేషన్ని గుర్తుపెట్టుకోండి. ఇలా 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ a1 a2 అంటే ఇవి రెండింటిని గుణించాలి. సో 4 మూల 12. నెక్స్ట్ అదేవిధంగా b1 b2 ఇవి రెండింటిని గుణించాలి. 1 ఇంటూ 5 అంటే 5, సో ప్లస్ 5 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి x గుణకాలు y గుణకాల స్క్వేర్స్ చేసి మొత్తం చేయాలి. ఇక్కడ x గుణకం అంటే 4ని స్క్వేర్ చేస్తే 16 ప్లస్ 1ని స్క్వేర్ చేస్తే అక్కడ -1 కాబట్టి -1ని స్క్వేర్ చేస్తే +1 ఇంటూ రూట్ ఆఫ్ ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో x యొక్క గుణకాల స్క్వేర్ y యొక్క గుణకాల వర్గాల మొత్తం. సో x గుణకం 3 కాబట్టి 3ని స్క్వేర్ చేస్తే 9 ప్లస్ -5ని స్క్వేర్ చేస్తే 25. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 5 అంటే 17 బై రూట్ 16 ప్లస్ 1 అంటే రూట్ 17 ఇంటూ రూట్ 26 ప్లస్ 9 26 9 అంటే 25 ప్లస్ 9 25 ప్లస్ 9 అంటే 34. ఇప్పుడు దీని వాల్యూ ఏమైంది? 17 బై రూట్ 17 ఇంటూ ఈ 34 నేను రాస్తానంటే రూట్ 17 ఇంటూ 2 రాస్తాను. ఇప్పుడు ఇక్కడ 2 రూట్ 17లు గుణించబడుతున్నాయి కాబట్టి దీనికి స్క్వేర్ రూట్ కనుక్కుంటే 1 రూట్ 17, దట్ ఈస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 17 బై 17 ఇంటూ రూట్ 2 వస్తుంది. ఇప్పుడు 17 క్యాన్సిల్ అంటే కాస్ థీటా వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? 1 బై రూట్ 2కి ఈక్వల్ అయింది. సో కాస్ ఎన్ని డిగ్రీలు 1 బై రూట్ 2 వస్తుంది? 45 డిగ్రీ. కాబట్టి ఈ రెండింటివి సరళ రేఖల మధ్య కోణం ఎంత అంటే 45 డిగ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, what is the angle between two lines with the slope m1 equal to 3 and m2 equal to -1/3? సో 2 సరళ రేఖలకి వాలులు ఇచ్చేసాడు, వాటి మధ్య ఏర్పడేటువంటి కోణం ఎంత అన్నాడు. ఇక్కడ ఇవి చూస్తానే మనకి వాలులు ఇచ్చాడు కాబట్టి మనం tan θ ఫార్ములాకి తీసుకుంటాం. tan θ ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2 ఈ ఫార్ములా ప్రకారం వేస్తాం. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి వాలులు కనుక మీరు గమనించినట్లయితే ఒకటి 3 ఇచ్చాడు, ఇంకొకటి -1/3 ఇచ్చాడు. చూడండి, ఇవి రెండు గుణిస్తూ ఉంటేనే మనకు కావాల్సిన కండిషన్ -1 ఆన్సర్ వచ్చింది. అంటే 2 వాలుల లబ్ధం -1 అయింది. అంటే ఈ సరళ రేఖలు ఎలా ఉంటారంటే ఒకదానికొకటి లంబంగా ఉంటాయి కాబట్టి 90 డిగ్రీల ఆన్సర్. సో ఫార్ములా అన్న యూస్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు కండిషన్స్ని ఫస్ట్ చెక్ చేసేసేయండి. ఆ 2 కండిషన్స్ ప్యారలల్ పర్పెండిక్యులర్ కండిషన్ సాటిస్ఫై కాలేదు అంటే అప్పుడు ఫార్ములాకి వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ 2 లైన్స్ ఆర్ గివెన్ 2x plus y is equal to 3 and x minus 2y equal to 4, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ అన్నాడు. ఇప్పుడు 2 స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు. ఆ 2 స్ట్రైట్ లైన్స్ ఎలా ఇచ్చాడంటే ఈక్వేషన్ ఫామ్లో ఇచ్చాడు. లాస్ట్ ప్రాబ్లంలో స్లోప్స్ ఇచ్చాడు. ఆ 2 ఈక్వేషన్స్కి స్లోప్స్ ఇచ్చేసాడు, 2 స్ట్రైట్ లైన్స్కి స్లోప్స్ ఇచ్చాడు, యాంగిల్ కనుక్కోమన్నాడు. బట్ ఇక్కడ ఏం చేశాడంటే డైరెక్ట్గా ఆ 2 ఈక్వేషన్స్ ఇచ్చేసాడు అనమాట. 2x plus y is equal to 3. నెక్స్ట్ ఈక్వేషన్ x minus 2y is equal to 4. సో ఇలా ఎప్పుడు కూడా ఈక్వేషన్ ఫామ్లో ఇస్తే మనం కాస్ థీటా ఫామ్లోకి వెళ్ళిపోండి. సో ఏంటి కాస్ థీటా ఫార్ములా? కాస్ థీటా ఈక్వల్ టు a1 a2 ప్లస్ b1 b2 బై రూట్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్స్కి కోఎఫిషియంట్ స్క్వేర్ సమ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్కి కోఎఫిషియంట్స్ స్క్వేర్స్ వాటి సమ్ చేయాలి. సో ఇలా ఫార్ములా మాత్రం నోట్ చేస్తున్నాం, బట్ యాక్చువల్గా మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్స్తోనే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఏం చేయాలని చెప్పాం? ఫస్ట్ ఎక్స్ కోఎఫిషియంట్స్ని మల్టిప్లై చేయాలి. దట్ మీన్స్ a1 a2 అంటే 2 × 1 2 ప్లస్ b1 b2, ఇక్కడ y కోఎఫిషియంట్ 1, ఇక్కడ y కోఎఫిషియంట్ -2. సో b1 b2 అంటే -2 బై
a1 స్క్వేర్ అంటే 2ని స్క్వేర్ చేస్తున్నాం, ఇక్కడ 1 కాబట్టి 1ని స్క్వేర్ చేస్తున్నాం. సో 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ 1 ఇంటూ సెకండ్ ఈక్వేషన్లో వచ్చేటువంటి కోఎఫిషియంట్స్. ఎక్స్ కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 స్క్వేర్ 1 అండ్ వై కోఎఫిషియంట్ -2ని స్క్వేర్ చేస్తే +4. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 2 - 2 వచ్చింది. సో cos θ ఈజ్ ఈక్వల్ టు 2 - 2 అంటే 0 వచ్చింది. 0/√5 ఇంటూ √5. సో న్యూమరేటర్ 0 అయిపోతుంది కాబట్టి టోటల్ వాల్యూ 0 అయిపోతుంది. అంటే cos θ ఈక్వల్ టు 0. cos ఎన్ని డిగ్రీలకి 0 అవుతుంది? cos 90 ఈజ్ 0. కాబట్టి ఇక్కడ ఆ రెండు కోణాల మధ్య, ఆ రెండు సరళ రేఖల మధ్య కోణం ఎంత అంటే 90 డిగ్రీలు. ఓకేనా? లేదు మీరు ఇంకొక మెథడ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇచ్చినటువంటి సరళ రేఖలకి వాలులు కనుక్కోవడం. అంటే చూసిన వెంటనే మీరు వాలు ఐడెంటిఫై చేయగలిగితే ఆ ఇచ్చిన సరళ రేఖ యొక్క వాలు, ఇప్పుడు మొదటి సరళ రేఖ యొక్క వాలు ఇది ax + by ఈజ్ ఈక్వల్ టు c ఈ రూపంలో ఉంది కాబట్టి దీని వాలు సూత్రం -x గుణకము బై y గుణకం -a/b వేస్తాం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ లైన్ ఈక్వేషన్ స్లోప్ వచ్చి -2/1 ఇస్ నథింగ్ బట్ -2. అదేవిధంగా సెకండ్ లైన్కి ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి దాని యొక్క స్లోప్ కనుక్కుంటాం. అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ 1, సో -1/y కోఎఫిషియంట్ -2, సో -1/-2 అంటే 1/2. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఈక్వేషన్కి స్లోప్ ఏమో -2, సెకండ్ ఈక్వేషన్ స్లోప్ ఏమో 1/2. ఇవి రెండు గుణిస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎంతంటే -1. సో వాలుల లబ్ధం -1 అవుతుంది కాబట్టి వాటి మధ్య కోణం ఎంత ఉంటుందంటే 90 డిగ్రీలు ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ y ఈజ్ ఈక్వల్ టు -1/4 x + 2. ఇక్కడ ఈ రెండు కోణాల మధ్య, రెండు సరళ రేఖల మధ్య కోణం అడిగాడు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి రెండు సరళ రేఖలు ఎలా ఉన్నారంటే ఈ ఫామ్లో ఉన్నాయి చూడండి. y ఈజ్ ఈక్వల్ టు mx + c ఈ ఫామ్లో ఉన్నాయి. సో ఈ ఫామ్లో ఉంటే మనకు డైరెక్ట్గా స్లోప్ కనుక్కునేయచ్చు. సో x యొక్క గుణకమే మనకి స్లోప్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ లైన్ స్లోప్ 4, సెకండ్ లైన్ స్లోప్ వచ్చి -1/4. ఇప్పుడు చూడండి ఇవి రెండు గుణిస్తుంటే మనకు వచ్చే ఆన్సర్ -1. కాబట్టి ఇక్కడ కూడా ఈ రెండింటికి సరళ రేఖల మధ్య కోణం ఎంతంటే 90 డిగ్రీలు. నెక్స్ట్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద x-యాక్సిస్ అండ్ ద లైన్ y ఈజ్ ఈక్వల్ టు √3x + 4. ఇప్పుడు ఒక లైన్ x-యాక్సిస్తో కొంత కోణం చేస్తుందంటే ఆ కోణాన్ని కనుక్కోమన్నాడు. సో దిస్ ఈస్ x-యాక్సిస్ and it is a line y is equal to √3x + 4. ఇప్పుడు మనం చూసిన వెంటనే x అక్షం యొక్క వాలు 0, సో దీని వాలు 0. అదే ఇక్కడ ఇచ్చినటువంటి సమీకరణం యొక్క వాలు చూడండి, y is equal to mx + c రూపంలో ఉంది కాబట్టి x యొక్క గుణకమే వాలును తెలియజేస్తుంది. అంటే ఇక్కడ దీని యొక్క వాలు వచ్చి √3. ఓకేనా? ఇప్పుడు ఒకదాని యొక్క వాలు 0, ఇంకొక దాని యొక్క వాలు √3. ఇది డైరెక్ట్గా ఎక్స్ యాక్సిస్తో చేసేటువంటి కోణం అడుగుతున్నాడు. సో ఆల్రెడీ మనము ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్తో పాజిటివ్ డైరెక్షన్లో చేసేటువంటి యాంగిల్ ఎంతంటే మనం m ఈజ్ ఈక్వల్ టు tan θ. దిస్ ఇస్ ద ఫార్ములా కదా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఎంత అంటే √3 అని ఇచ్చాడు. అది దేంతో చేస్తుంది? ఇక్కడ ఎక్స్ యాక్సిస్తో చేస్తుంది. సో ఎక్స్ యాక్సిస్తో చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా m ఈక్వల్ టు tan θ అని మనం అప్లై చేయొచ్చు. సో m వాల్యూ వచ్చి √3 కాబట్టి tan θ ఈజ్ ఈక్వల్ టు √3. మరి tan యొక్క ఎన్ని డిగ్రీలకి అది √3 అవుతుందంటే tan 60. సో tan 60 ఈజ్ ఈక్వల్ టు √3 కాబట్టి ఆ రెండు సరళ రేఖల మధ్య, ఐ మీన్ ఎక్స్ యాక్సిస్కి ఇచ్చినటువంటి సరళ రేఖ మధ్య కోణం ఎంత ఉంటుందంటే 60 డిగ్రీలు ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్, given two lines intersect at an angle of 30 degree and one has a slope √3 and what is the slope of the other? సో ఇక్కడ రెండు లైన్స్ ఇచ్చాడు. ఆ రెండు లైన్స్ మధ్య కోణం 30 డిగ్రీలు అంట. అయితే ఒక లైన్ యొక్క స్లోప్ వచ్చి √3, అయితే సెకండ్ లైన్ యొక్క స్లోప్ ఎంత? ఈ m2ని మనం m తీసుకుంటాం, దట్ వీ హ్యావ్ టు ఫైండ్. సో ఈ రెండు సరళ రేఖల మధ్య కోణం వచ్చి 30 డిగ్రీ. స్లోప్స్ ఇచ్చాడు కాబట్టి గో ఫర్ ది tan θ ఫార్ములా. సో tan θ ఈజ్ ఈక్వల్ టు m1 - m2/1 + m1 × m2. ఇక్కడ tan θ యాంగిల్ 30 డిగ్రీ కాబట్టి tan 30. సో tan 30 ఈజ్ ఈక్వల్ టు √3 - m2 అనేది m అనుకుందాం /1 + √3m.
ఇప్పుడు tan 30 ఎంత tan 30 వచ్చి 1/√3. సో 1/√3 ఈజ్ ఈక్వల్ టు √3 మైనస్ m బై 1 ప్లస్ √3m. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ స్లోప్ని రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ లైన్ యొక్క స్లోప్ని. సో ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది చూడండి, 1 ప్లస్ √3m ఈజ్ ఈక్వల్ టు √3తో గుణిస్తే √3 ఇంటూ √3 3 మైనస్ √3m. సో ఇక్కడ మైనస్ √3m లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం, ఆల్రెడీ ఇక్కడ √3m ఉంది. సో మైనస్ √3m ఇక్కడ ఒక √3m ఉంది కాబట్టి 2√3m ఈజ్ ఈక్వల్ టు 3, ఈ +1 రైట్ సైడ్ వెళ్తే -1. సో 2√3m ఈజ్ ఈక్వల్ టు 3లో 1 పోతే 2, బోత్ సైడ్ 2 క్యాన్సిల్, m ఈజ్ ఈక్వల్ టు 1/√3. సో సెకండ్ లైన్ యొక్క స్లోప్ వచ్చి 1/√3. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్.